Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పెదలింగల గ్రామానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టడంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. అనేక సంవత్సరాలుగా తీరని సమస్యను తీర్చిన శాసనసభ్యులకు రుణపడి ఉంటామని తెలిపిన గ్రామ ప్రజలు. దొంగతనాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజల సహాయ సహకారాలు కావాలన్న రూరల్ ఎస్ఐ చంటిబాబు. ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి. అకాల వర్షాలతో నేల రాలిన మామిడి పూత. మామిడి పంట నాశనం అవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు. మద్యం విక్రయాలపై పేర్ని నాని చేస్తున్న అవినీతి ఆరోపణలు మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. మద్యం దుకాణాల నుండి కూటమి ఎమ్మెల్యేలు మామూళ్లు వసూలు చేస్తున్నారని చేసిన చెత్త ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది గత మీ ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్ పేరుతో ఎక్సైజ్ శాఖను విచ్ఛిన్నం చేసి ప్రభుత్వ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎక్సైజ్ లో వైసీపీ నేతలు చేసిన అవినీతి బయటపడుతుంటే చూసి తట్టుకోలేక ప్రజలను దారి మళ్లించడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న బియ్యం దొంగ, బందర్ బియ్యం దొంగ ఏదేదో కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఏదో మాట్లాడమన్నారు, ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే, గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి
గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తున్నారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి? ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. మీరు ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు. మీ సంస్కృతి అది. అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి. బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులే పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3,400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 18,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది. ఇది కాకుండా ఏదైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ 340 షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. డిస్టిలరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నవి కాకుండా మిగిలిన ఈ మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. నందివాడ మండలం పెద్దలింగాల గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా అధ్వాన వ్యవస్థకు చేరుకోవడంతో ఎన్నికల సమయంలో ఆ గ్రామంలో పర్యటించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గెలిచిన వెంటనే తమ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంతో పెద్దలింగాల గ్రామ ప్రజలు శాసనసభ్యులు వెనుగండ్ల రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చిన శాసనసభ్యులు వెనుగండ్ల రాముతో గ్రామ ప్రజలు తమ గ్రామం నుండి గుడివాడకు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో గెలిచిన 6 నెలల్లో రోడ్లకు మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు 1.5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులు చేపట్టి రోడ్డు వేయడంతో గ్రామ ప్రజలు శాసనసభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రోడ్డు అధ్వాన పరిస్థితికి చేరుకొని అనేక సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎవరు గుప్పడు మట్టి కూడా వేయలేదని తమ దయనీయ పరిస్థితిని చూసి రోడ్డు వేసిన ఎమ్మెల్యేకు తమ గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలియజేశారు. నా పేరు దిలీప్ అండి. మాది పెదలింగాల. మా ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు గెలిచిన 6 నెలల్లోనే ఎన్ని అభివృద్ధి పనులు చేశారంటే ముఖ్యంగా మా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిని పూర్తిగా మరమ్మతులు చేసి అసలు ఒక అద్భుతమైన సుందరమైన రోడ్డుగా చేశారు. అంతేకాకుండా మా ఊళ్ళో సీసీ రోడ్డును కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డును కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా ఫిల్టర్ బెడ్లు, మళ్ళీ కాలువల్లో ఉండేటువంటి పూడికలు కానీ కిక్కిర్స్ కానీ అన్ని తీసి నీటిని ఫ్లో బాగుండేటట్టుగా ఎక్కడ మళ్ళీ ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే పోయిన ఆగస్ట్ సెప్టెంబర్లో చరిత్ర చూడనేటువంటి విధంగా వరద రావడం అనేది జరిగింది. ముఖ్యంగా పెదలింగాల చిన్నంగాల గ్రామాలు ఈ వరదలో చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈ వరదలో ఆయన పిలుపు మేరకు స్థానిక నాయకులు ముఖ్యంగా ఎంతో కృషి చేసి భోజనాలే కాకుండా అందరికీ అన్ని రకమైన వసతులు కల్పించి ఒక్క పిలుపుతో అసలు నాయకులందరూ ఏకమయ్యి వాళ్ళకి అన్ని వసతులు కల్పించారు. ఇంకా మా ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడు అని చెప్పడానికి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. ఆయన
వాళ్ళ కుమారుడి వివాహం కోసం అమెరికాలో ఉండగా వరదలు వచ్చినాయని తెలిసిన వెంటనే హుటాహుటిన అమెరికా నుండి మా ఊరికి నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదండి. డైరెక్ట్గా మా ఊరు వచ్చి మా ప్రజలను చూసుకోవడం, నా నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యం అని చూసుకోవడానికి నేరుగా ఇక్కడికే వచ్చారు. కాబట్టి అసలు ఈ నెల రోజుల పాటు మా ఊర్లో వరదలో ఉండగా ఏ నాయకుడు రాలేదు, కనీసం చూసి పలకరించడానికి వెళ్ళడానికి రాలేదు. కానీ ఎమ్మెల్యే గారు అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా మా ఊరికే రావడం జరిగింది. అది నా ఎమ్మెల్యే గారికి మా ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఆయనకు ఉన్నటువంటి అభిమానం. కాబట్టి ఆయనే ఇంకెన్ని దశాబ్దాలైనా ఆయనే మా ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేనా? నమస్కారం అండి. మాది పదలింగాల గ్రామం. నా పేరు కుంటం రాజు. మన గ్రామంలో ఒకప్పుడు ఈ రోడ్ల గురించి ఆడవాళ్ళు కానీ, మనుషులు ఈ గేదెల వల్ల కానీ, రోడ్ల వల్ల ఎంతోమంది చదువుకునే పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్డులు కానీ, ఈ డ్రైన్లు కానీ, ఇంకా వ్యవస్థ ఈ మొన్న వచ్చిన కూటమి ప్రభుత్వంలో భోజనాల వరకు కానీ అన్ని కూడా ఉన్న ఎన్నిగల రాము గారు అన్నీ సప్లై చేశారు. ఇబ్బంది లేకుండా అందరినీ బాగానే చూసుకున్నారు. గొడ్డకి వరిగడ్డి కానీ, గేదెలకి మేత మిచ్చిరి కానీ అవన్నీ కూడా సప్లై చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క 1వ తారీఖు కల్లా పింఛనీ పంపకం చేశారు. అవన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు జనం కూడా. మా ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు డ్రైన్లు కూడా మిషన్లు పెట్టి డ్రైన్లు కూడా తవ్వుతాకి పెట్టారు. కాబట్టి ఆ వెనుగల రామయ్య గారికి చేతులెత్తి మొక్కొచ్చు. ఎప్పుడు కూడా ఆయనే ఉండాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈ సెలవు తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చి. ఈ రోడ్డు ఎంతమంది ఎట్లా ఉండేదండి? ఈ రోడ్డు ఇంతవరకు బాగుండేది కదండి. గత ఎమ్మెల్యే గారు ఉండగా అసలు ఏం బాగోలేదండి. చదువుకునే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడి స్కూల్కి వెళ్ళేది 4 రోజులు, వారంలో 4 రోజులు వెళ్తే 4 రోజులు ఇంటికాడ ఉండాల్సి వచ్చేది పడిపోయి. మీకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారా రోడ్డు గురించి? ఎవరండి? ఇచ్చారండి. చేస్తానన్నా ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు కానీ ఏ రోజు చేయలేదండి. అది ఏ సంవత్సరం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు, మాట ప్రకారం రోడ్డు పోసారు. మాది పదిలంగా గ్రామం, నందివాడ మండలం, గుడివాడ నియోజకవర్గం, కృష్ణా డిస్టిక్ అండి. ఈ రోడ్డు లోగడ అసలు ఏమీ ఉండేది కాదండి. అలాంటిది నేను చిన్నప్పటి నుంచి వస్తానన్నాను. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగుందండి. చాలా మా గ్రామం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క ఊరిలో కానీ అలాగ ఉందండి. ఈ నెంబర్ 1గా చేస్తున్నారు. అసలు నిజంగా ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాబు నెంబర్ 1గా చేశారండి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగుందండి, చాలా బాగుందండి. అసలు ఈ రోడ్డు ఈ రకంగా ఉండటం అన్నది ఆలోచించే ప్రసక్తి లేదు. చెప్పండి. ఎన్నికల రాము గారు నెంబర్ 1గా చేశాడు. మాకు రేవు కట్టించాడండి, అన్నీ మా గ్రామానికి మొత్తం అన్నీ చేశాడు. మన వరదలో కూడా పొట్లాలండి, అసలు ఊరు మొత్తం మునిపోయి ఈ లోతు నీళ్లు అయినా పాపం ఆయన అన్నీ చేపించాడండి. మొత్తం తినడానికి లేక నానా ఇబ్బందులు పడ్డాం. ఒరిగడ్డి కూడా పంపించాడండి, ఒరిగడ్డి గేదెలకి, పశువులకండి. ఎన్నికల రామారావు గారు నెంబర్ 1 క్యాండిడేట్ అండి. ఆయన గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. నెంబర్ 1 ఆయన మటుకు నెంబర్ 1 ఎన్నికల రామారావు గారు. అకాల వర్షానికి మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రోజు భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో పెద్ద దశలో ఉన్న మామిడికాయలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలుల వలన అరకొరగా పండిన మామిడి పంట నేలపాలు అవడంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది మామిడి పంట పూత తక్కువ రావడంతో ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులకు పుండు మీద కారం చల్లేలా ఈ అకాల వర్షాల వల్ల కాసిన చిన్నపాటి పంట కూడా నేలపాలు కావడంతో తమను ఆదుకునేది ఎవరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంట నేలపాలు అయిందంటూ వెళ్లబోయారు. మామిడి పూత రాలిపోవడంతో చేసిన అప్పులను ఎలా తీర్చాలి అనే ఆవేదనలో రైతాంగం ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మామిడి తోటలో నీళ్ళు పెట్టారు బాబు. ఏదన్నా గుడ్డ మొక్క అన్న ఇలా రేపు ఆగితే పనికి
అందుకని నేను తీసుకొచ్చింది అర్థమైందా? గుంటకాయ వేసి పగిలికాయ వేసి మాట్లాడదాం మనం. ఏమన్నా తాడిచేట్లు ఏమన్నా ఏమన్నా వేసవి కాలంలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందని వీటిని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం అనునిత్యం పట్టణంలో మరియు గ్రామాలలో గస్తీ నిర్వహించడం జరుగుతుందని రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. వేసవి కాలం ఎవరైనా ఇల్లు విడిచి ఊరు వెళ్లితే అటువంటి వారు ముందుగా వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లో అందజేయాలని సూచించారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు LHMS ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల
అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 24వ తేదీ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పట్న కార్యదర్శి కొండ విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో కొండ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు పునరుద్ధరించి కార్మికుల సమస్యలను తీరుస్తూ వారు డిమాండ్ చేస్తూ నిర్వహించే ధర్నాను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాజులపాటి బాబ్జీ, సిఐటి పట్నా అధ్యక్షులు దాసు శ్యాంప్రసాద్, కార్పొరేటర్స్ వర్కర్స్ యూనియన్ పట్నా అధ్యక్షులు కోరం రాజు, ఓలేటి సీతారామయ్య, బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కొనసాగించలేదు. ఆ బోర్డుని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులని మోసం చేసిన పరిస్థితి అయితే ఈ రోజున ఉంది. భవన నిర్మాణ కార్మికులు 6 సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ ఇబ్బంది పడినా రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మికుల సమస్యలు కూడా ఏమీ స్పందించిన పరిస్థితి ఈ రోజున ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 9 నెలలు అయ్యి సంవత్సరం దగ్గరలోకి వస్తుంది. కానీ ఇంతవరకు కూడా కార్మికుల గురించి మాట్లాడిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. మేము కృష్ణా జిల్లాలో మా బోర్డుకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యని తెలియపరుస్తూనే ఉన్నాము. కానీ గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళెవరూ కూడా మా సమస్యని ఇంతవరకు కూడా స్పందించలేదు. చట్టసభల్లో కూడా మాట్లాడేటప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్న గుర్తింపు కూడా ఈ రోజుకి లేదని చెప్పి మేము ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈ నెల 24వ తారీఖున భవన నిర్మాణ కార్మికులందరూ కూడా బయలుదేరతాకి సిద్ధపరుస్తూ మన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఇచ్చిన పిలుపుని మేము కార్మికులు అందరం కూడా అందుకొని ఇక్కడ గుడివాడ పట్టణంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క యూనియన్ కూడా కదులుతాకి సిద్ధపడి ఈ రోజున గుడివాడ పట్టణంలో టాపీ వర్కర్స్ యూనియను, అట్లాగే పెయింటింగ్ వర్కర్స్ యూనియను, రాడ్ బెల్లింగు, ఎలక్ట్రీషియన్ యూనియన్ ఇవన్నీ కూడా కలుపుకొని 24వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజలందరూ కదలాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ భవన నిర్మాణ కార్మికులు 24వ తారీఖున మన గొంతు కలెక్టర్ ఆఫీసుల దగ్గర వినిపించాలన్న విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్మిక సంక్షేమ బోర్డు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని కార్మిక లోకానికి తెలియజేయటం కొరకు ఈరోజు ఈ యొక్క ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి గుడివాడ 2023 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున గుడివాడ వచ్చినప్పుడు స్వయంగా గుడివాడలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులతో కలిసి సంక్షేమ బోర్డుని, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి అందులో ఉన్నటువంటి నిధులను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరతల కోసం వాడుకున్నారని మేము అనేక కార్యక్రమాలు గుడివాడలో తెలియజేశాం. ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరసన తెలియజేశాం. ఎండిఓ ఆఫీసు ముందు, ఆర్డీఓ ఆఫీసు ముందు 3 రోజులు నిరవధిక సమ్మెలు నిర్వర్తించాం. గుడివాడలో రాస్తారోక చేశాం. అట్లాగే పలుమార్లు
కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ అప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ విధమైనటువంటి చలనం లేకోకుండా ఉండటం వల్ల ఆ రోజు కార్మిక లోకం కన్నెర చేసిన వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా తుడిచిపెట్టుకుపోయింది రాష్ట్రంలో. దాని గురించి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, అందులో ఉన్నటువంటి సంక్షేమ బోర్డుకు వస్తున్నటువంటి నిధులను కార్మికులకు మాత్రమే అవి వినియోగించాలని వినతి రూపంలో వినతి పత్రాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గుడివాడలో ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు స్వయంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అందించినప్పుడు ఆయన తప్పనిసరిగా చేస్తారని స్పందించారు. కానీ ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా అధికారం వచ్చిన తర్వాత కార్మికుల యొక్క ఆకలి బాధలను పట్టించుకున్నటువంటి నాయకుడు ఏ ఒక్కరు కూడా లేరనేది ఈ రోజుకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఆ యొక్క సంక్షేమ బోర్డు గురించి కానీ కార్మికులకి రావాల్సినటువంటి క్లెయిముల గురించి కానీ మేము 3 సార్లు వినతి పత్రాన్ని అందించి మా యొక్క వాయిస్ని మీరు అసెంబ్లీలో గౌరవ సీఎం గారికి తెలియచేయాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి కార్మిక లోకానికి తెలుస్తుంది కాబట్టి మా యొక్క ఆవేదన బాధ ఈ వీధుల్లోనే ఎవరికి తెలియడం లేదనే విషయాన్ని మేము ఎమ్మెల్యే గారికి తెలియజేశాం. కానీ ఏ ఒక్కసారి కూడా మా మాటని పట్టించుకుని అసెంబ్లీలో ఆ విషయాల గురించి ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మా యొక్క మా బాధ ఏంటంటే మా పేరు చెప్పి కార్మికుల పేరు మీద ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే ఒక సంక్షేమ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ బోర్డు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది. ఆ సంక్షేమ బోర్డు పేరు మీద లేబర్ ఆఫీసర్లు ఉన్నారు. అదే కార్మిక శాఖ సంక్షేమ బోర్డు మీద కార్మిక శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆ కార్మికుడు పేరు చెప్పి 1% బిల్డింగ్ కట్టే ప్రతి ఒక్కరి దగ్గర చెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. అదే కార్మికుడు పేరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపున అన్ని కార్యవర్గాల నుండి కూడా మరి ఇక్కడ సమావేశమయ్యి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతనంటే 2009 నుంచి ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో అనేక రకాలుగా వారితో విజయవాడ వెళ్ళి మాట్లాడి చేసి 2009 నుంచి ఇవాళ వరకు కూడా 2017, 18 వరకు కొంచెం క్లెయిమ్లు అయి రావడం జరుగుతోంది. కానీ 18 నుంచి పూర్తిగా మమ్మల్ని ఏ విధమైన క్లెయిమ్లు మాకు ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తూ కార్మికుల్ని చాలా దెబ్బతీస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం తల్లకిందులు చేసినట్టుగా చేసింది ఈ యొక్క తెలుగుదేశం కానీ కూటమి కానీ. ఎందుకు చేసింది? అది కారణం కార్మికుల వల్లనే. కార్మికుల యొక్క ఓటు ముద్రతోనే వాళ్ళు దెబ్బతినిపోయారు. కానీ కారణం ఏంటంటే మాకు రావాల్సిన క్లెయిములు కానీ యాక్సిడెంట్ కేసులు కానీ మాకు రావాల్సిన పథకాలు ఏవి కూడా మాకు రాపటం వల్లనే ఆయన తలకింతలుగా ఓడిపోయారని మరొకసారి వినయంగా మీకు తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కూటమి కూడా మాకు ఏదో చేయూతనిస్తామని ఇస్తే మాకు ఎంతో మేలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. వారు కూడా 9 నెలలు అయినా సరే గెలిచి ఈ రోజు వరకు మాకు ఎలాంటి ఉపాధి కలిగి మాకు క్లెయిములు కొని ఎలాంటి న్యాయాలు చేయట్లేదు. ఇప్పుడు మేము ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఉన్నామంటే ఈ కార్మికులంతా ఏమంటున్నారని మీరు సొమ్ము తినేస్తున్నారే కానీ మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదని వర్కర్స్ మమ్మల్ని అనేక రకాలుగా నిందిస్తూ ఉన్నారు. మేము తలకాయలు ఉంచుకుని బతకాల్సి వస్తుంది. కానీ పదవులు ఉన్నా మేము ఏమీ సాధించలేకపోతున్నామని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం మా యందు దయించి ఈ యొక్క క్లెయిములు అన్నీ మాకు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు నుండి మాకు చెస్ రూపంలో వసూలు చేసే ప్రభుత్వం వాళ్ళే తినేస్తున్నారు కానీ మాకేమీ ఉపయోగం లేకుండా చేస్తున్నారని హృదయపూర్వకంగా తెలియజేస్తూ, మాకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం న్యాయం చేస్తూ మాకు మంచి చేయాలని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదలింగల గ్రామానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టడంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. అనేక సంవత్సరాలుగా తీరని సమస్యను తీర్చిన శాసనసభ్యులకు రుణపడి ఉంటామని తెలిపిన గ్రామ ప్రజలు.
దొంగతనాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజల సహాయ సహకారాలు కావాలన్న రూరల్ ఎస్ఐ చంటిబాబు. ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి. అకాల వర్షాలతో నేలరాలిన మామిడి పూత. మామిడి పంట నాశనం అవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమై వీటీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.